వెళ్ళవయ్యా కేసు పెట్టుకో. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మామిడి తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉందో. పాండు, ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. ఆఖరికి బస్సు పున్నాయి క్వార్టర్ రేట్లో ఫోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేయ్ బామర్ది, నేను రా, నీ బావను బస్సు పున్నాయిని. నువ్వేం మాట్లాడకరా, నాకు తెలుసురా. నువ్వు నూజివీళ్ళలో మామిడి తోట కొన్నప్పుడే అది నాశనం అయిపోద్దని నాకు తెలుసురా. మీ అక్క పిచ్చిదిరా. నువ్వు బొట్లు మామిడికాయలు తెస్తావని తిన్నాన్ని తిని మిగిలిన అన్ని అందరికీ పంచి పెడదామని అనుకుంటుందిరా. అవన్నీ జరిగే పనులు కాదు. కానీ ఓ పని చేయరా, నువ్వు వచ్చేప్పుడు రాలిపోయిన మామిడిపోత కొంత పట్టుకురారా. ఉగాది పచ్చల్లో కలుపుకోవడానికి కాదురా, దాంట్లో కాస్త గన్నేరు పప్పు కలుపుకుని మీ అక్క నేను తిని చచ్చిపోవడానికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? చేసుకోండి, ఎంతసేపు అయినా చేసుకోండి, నాకేం పర్లేదు ఎంత ఆలస్యమైనా. కానీ ఒక్క విషయం, బామర్దులతో మాత్రం బిజినెస్ చేయకండి, బాగుపడరు. ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈ వేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏ దొరికితే దుచ్చుకోవడం. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా, ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం వాళ్ళు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బాగానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేను తప్పు తినాలనుకున్నావా? దానికి వేసిన ప్లాన్ వేసారా? అబ్బా, ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన సోదరం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో, గుండెల్లేంటి కలుక్కుమంటుంది. మీరు ఏదో మాట్లాడుకుంటే వచ్చారు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గారు ఓకే ఓకే అందాకే ఉంచండి. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, గొప్ప మునిగిపోయిందన్నయ్య, అన్యాయం జరిగిపోయిందన్నయ్య.
రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళనే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పనయ్యా, నేను వాళ్ళతో మాట్లాడాను. 1,00,000 రూపాయలు ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవకు. నేను 1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. 1,10,000. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి? 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తాను లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చంపేస్తారా? చంపేస్తారా? ప్రాణం తీస్తారా? తమాషా కూడా రానంటే బాబు పని దిక్కమల సచ్చిను. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు? నాకు ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదినా, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుడు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదినా. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదినా. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి? చెంచల ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా భద్రకాళి. వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఎంత దెబ్బ కొట్టావే. ఎస్ఐ గారు, సార్ మీరా? ఎస్ఐ గారు సెలవులో ఉన్నారని తెలుసు కదరా. ప్రస్తుతానికి ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు ఈ స్టేషన్ ఆఫీసర్. విషయం ఏంటి? కేసు తీసుకొచ్చాను సార్. ఫేసులో ఫేస్ పెట్టి చెప్పాల్సినంత సీక్రెట్ మ్యాటర్ ఇది. కేసు ఏంటి? సార్, వీడు నా కడ్రాయిలో పర్సు కొట్టేశాడు సార్. ఏరా, పర్సు అక్కడే ఉందని నీకు ఎలా తెలుసు? వాడు ప్యాంట్ మీద కట్రా వేసుకున్నాడు సార్. ఏరా, నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకున్నావు? ప్యాంటు మీద కొట్టాయి వేసావు. అబ్బే, బయటికి వెళ్ళాలని తొందరలో లోపల వేసుకోవడం మర్చిపోయాను సార్. ఓహో, ఇంతకీ పర్సులో క్యాష్ ఎంత ఉంది? ఓ 10 రూపాయలు నోట్ అండి, ఓ 10 రూపాయలు బిళ్ళండి. ఏరా బ్లూ షర్ట్, నీ పేరేంటి? ఇంటి పేరు శోభరాజ్, ఇంటి పేరు మెహతా, అబ్బ వీరప్పన్, అమ్మ బండి క్వీన్. ఏమిటి సార్ అంత పెద్ద డబ్బు కొట్టారు? ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల 50 పైసల కోసం మీ ఫ్యామిలీ పరువు తీయడానికి సిగ్గులేదు? ఇంకా ఆలోచిస్తారేంటండి? ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాయాల? నీ ముష్టి 10 రూపాయల 50 పైసల కోసం ₹1 పేపరు, పావలా ఇంకు, వీడికి పగల ఫుడ్, రాత్రి బెడ్, వీడికి ఆపనకు కానిస్టేబుల్, వీడిని కోర్టుకు తీసుకెళ్ళడానికి జీపు, దానికో 5 లీటర్ల డీజిల్, జడ్జి గారికి 1 అరగంట టైం వేస్ట్. అర్థమైందా? ఎఫ్ఐఆర్ రాస్తే గవర్నమెంట్ కి ఎంత బొక్కో. సార్, 10 రూపాయలు కొట్టేస్తే ప్లేట్ మీల్స్ వస్తుంది అనుకున్నాను కానీ గవర్నమెంట్ కి ఎంత లాస్ వస్తుంది అనుకోలేదు సార్. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి చిల్ల దొంగతనాలు చస్తే చేయండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అంటే వెళ్ళిపో. ఒరే, ఆ దొంగలో ఎంత మార్పు తెచ్చానో చూసావా? పర్సు